నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 1035 రోజులైందండి. ఈ రోజు 1036 రోజు. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం 1036వ రోజు, అంటే 2024 జనవరి 3వ తేదీన ఈరోజు మనం ఆ బుద్ధి సాత్విక రాజస తామస బుద్ధులను తెలుసుకున్న తర్వాత మనము ధృతుల గురించి తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 159వ కందపద్యంతో
శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సాధనలు చెప్పి శిష్యుల బాధలు పెట్టేటి గురుని బాట వదిలి, ఏ బాధలు లేని ఈ బోధను సాధుల సేవించి వినుము సద్గుణశాలి. ఇక్కడ సాధనల ప్రస్తావన తీసుకొచ్చారు గురుగారు. ఏ స్థాయిలో ఎవరికి సాధనలు చెప్పాలనో వాళ్ళకే చెప్పాల. గుర్తుపెట్టుకోండి, తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుని గురువుగా భావించేవాడే గురువు అన్నాం. అవును గురుగారు. చాలా సుదీర్ఘంగానే జరిగింది చర్చ. అంతెందుకు, మీరు కూడా అంటే ఉదాహరణలో లీనమైనప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఉదాహరణలో ఉపమానంలో లీనమైపోయినప్పుడు అప్పుడప్పుడు శిష్యుడు ఈ ప్రపంచాన్ని నిజమనుకునే వీలుంది. అప్పుడల్లా వాళ్ళ గురువు గారు అంటే బోధిస్తున్న గురువు గారు అతన్ని మెలకువ చేస్తూ బోధించాలి తప్ప, నువ్వు ఇప్పుడు పనికిరావు, కొత్తగా మళ్ళీ నా దగ్గర మంత్రం తీసుకునేది రాబు, నువ్వు పూజ చేసుకోవు అని భయపెట్టకూడదు. అట్లా భయపెట్టినటువంటి వాళ్ళు, భయపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ గ్రూప్ లో వింటున్న వారిలో చాలా మంది ఉన్నాం. మనం సందేహాన్ని తీసుకున్న వారి దగ్గరికి పోతే ఆ సందేహాన్ని నివృత్తి చేయాలి. అవునండి, అది ఆయన బాధ్యత. మరి మీరు ఏమనుకున్నారు? ఇక్కడ అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారండి. నిరుపమ బుద్ధి అన్నారు. శిష్యుడిని ఎలా చూడాలి మనం అంటే మన కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నారు. నిరుపమ బుద్ధి అన్నారు. 157వ పద్యంలో నిరుపమ సుగుణ అన్నారు. ఇప్పుడు ఈ పద్యంలో సద్గుణశాలి అన్నారు. తాను సద్గుణశాలి అయితే కదా ఎదుటి వచ్చిన వాళ్ళు సద్గుణం చూసేదానికి. ఇక్కడ ఈ 159వ పద్యం బాధ గురువుల గురించి చెప్పిన పద్యం. హెడ్డింగ్ శీర్షిక బాధ గురువులు. ఇది దుర్గానంద పంచదశి స్వామి మాయా గురువు లక్షణం అంటాడు. బట్ సమాజంలో ఈరోజు మాయ గురువులు, బాధ గురువులు ఎక్కువ మంది అయి ఉన్నారు. వీళ్లను మీరు గుర్తించి విడిచిపెట్టండి. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. చాలా సమాజంలో ఉండేది. ఇప్పుడు నా 100% పని ఇదే పని జరుగుతుంది. భక్తి వ్యాపారం జరిగిపోతాం. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఒకానొక రోజు ఒక భక్తుడు, అదేం ఊరదే గన్నవరం, కొల్లాపురంలో పరిసర ప్రాంతాల్లో ఇదే విధంగానే గురుపుత్రుడు వెళ్ళి సత్సంగంలో కూర్చున్నాడండి. అతడంతా వింటాడట. వాళ్ళు చెప్పేది ఏముంది, ఈ కందార్థానికి ఆ కందార్థం, ఆ కందార్థానికి ఇంకో కందార్థం ముడివేసుకునేది పరిపూర్ణము ఎరుక. ఈ పదాలను, ఈ 2 పేర్లను ఉపయోగించి చెప్పిందే తిప్పి తిప్పి చెప్తూ ఉంటే ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యాడు. ప్రారంభంలో ఈ పరిపూర్ణ బోధ అందరికి ఎక్కదండి, కన్ఫ్యూజ్ అవుతారు. నిన్న ఎస్ఎంకే రాజు గారు చెప్పారు గ్రూప్ లో, బాగా మీరు వింటే ప్రారంభంలో మనకి బోధ ఇది అంతగా రుచించదు ఎవరికైనా కూడా ప్రారంభంలో. అలాంటప్పుడు అతనికి సరైన ఉదాహరణ సొంత అనుభవం నుంచి తేవాల్సి ఉంది. ఇప్పుడు మీరు చదవని పుస్తకాలా? మొన్న మీరు
ఆటగద జననాలు ఆటగద మరణాలు అనేటువంటి పాటని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో పాపం గ్రూప్ లోని. అవునా, చేశారా? అవును గురుగారు. అది అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు దాన్ని. నేను ట్రైన్ లో గేట్ వేశారు, నేను డ్యూటీకి వెళ్తూ ఉండేటప్పుడు గేట్ పడింది. ఆ గేట్ పడితే ఏం చేయాలని సెల్ ఎత్తి ఓపెన్ చేస్తే ఎక్కడో అది ఆటగద జననాలు ఆటగద మరణాలు అనేది ఇది గుర్తొచ్చేది. దాన్ని ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో ఆ పాట గుర్తొచ్చింది. అప్పుడు ఏంది కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఈయన పుట్టుటయ్యు నిజము పోవుటయ్యు నిజము నట్టనడి మీ పని నాటకము అని చెప్పాం. ఆయన మళ్ళీ పుట్టుకు కారణం ఉండాలి కదా అని అడుగుతాడు కదా అని మీరు గుర్తొచ్చేసారు నాకు. అప్పుడు మీతో ఫోన్ చేసి మాట్లాడి ట్రాఫిక్ లో ఉన్నాను కదా, ఏం చేశాను, ఈ పాటగా నేను ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుని టక్కున ఆ పాట ఆ గ్రూప్ లో పెట్టా. అయినా మీకు పర్సనల్ గా పెట్టలేదే. అదేలేండి. అయినా మీరు ఏం చేశారు, వెంటనే అది గుర్తొచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ మీరు చాలా సార్లు దాన్ని పాడే ప్రయత్నం చేశారు, ప్రాక్టీస్ చేశారు. మీ ప్రాక్టీస్ లోనే అది మీకే గుర్తొచ్చేవాలి, నేను చెప్పే పని లేకుండా. ఏమని, ఓహో జననము పుట్టుకయు నిజము పోవుటయు నిజము అని అన్నమయ్య రాశాడు. పూజారి వెంకటేశం వచ్చి దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి అక్కడ లేని క్వశ్చన్ మార్క్ ఈయన పెట్టి పుట్టుటయు నిజము అని అన్నమయ్య రాస్తే అబద్ధం అని ఈయన అంటాడే అని నాకు డౌట్ వచ్చా. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే, మీరు ఎన్నిసార్లు పాడుతా ఉంటే ఈయన, నేను కూడా మీలాగానే కదండి వింటున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడ ట్రాఫిక్ లో పోయిన ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న పాట మీరు చేసిన ప్రతి ప్రాక్టీస్ విన్నా నేను. అది గ్రూప్ లోనే మీరు చేశారా పని? అవునండి, అవును. అక్కడ ఒకసారి మధ్యాహ్నం బదులు మిద్య బదులు మధ్యాహ్నం వచ్చింది, అట్లా సరి చేయడానికి ఒకసారి పాడుతుంది. చూసారా, మీ పరిస్థితి అది, నా పరిస్థితి అది కాదు. ఈ పాట పైన ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ రోజు మనం పుట్టుక చావు అనేది ఆట లాంటిది అంటే ఆయన వినలేదు కదా ఆ రోజు. ఈ రోజు ఈయనకు రెట్టింపు ఉత్సాహం అయ్యే ఆటగద జననాలు ఆటగద మరణాలు అని చెప్పి నాగేశ్వర ప్రసాద్ పాడడం, నాకు పుట్టుకయ్య నిజము పోవుటయ్య నిజము అనే దానికి నేను క్వశ్చన్ మార్క్ పెట్టి మీకు చెప్పడం సమన్వయం సరిపోయింది కదా. ఇదే ఆస్వాదించి విన్నా నేను మళ్ళీ మళ్ళీ. మీరు మధ్య అనేది మిథ్యగా పడాల్సిన అవసరం వచ్చిందా? అవును, మిథ్య అనేది అది అంత ముందు ఎప్పుడు 2 years బ్యాక్ పాడే గురుగారు. అక్కడ మధ్య అనేది మిథ్య బదులు మధ్యాహ్నం రాసుకున్నాను, అది మిస్టేక్ అయింది, మళ్ళీ సరి చేశాను. చూసారా, ఇది సద్గురు మనకు పాఠం చెప్పడం అంటే. మీరు మధ్య అని ఉండేదాన్ని మిథ్య అని మార్చుకొని సరిగ్గా మీరు సరి చేసుకున్నారు. నేనేం చేసుకున్నాను, ఖచ్చితంగా జనన మరణాలు ఆటయేనని ఈ యొక్క గ్రూప్ లో క్లాసులో జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల క్లాసులో మనం చెప్పిన మాట దీనికి సరిపోయింది. నాకే సరిపడిపోయింది, మీకేమైనా ఫోన్ చేసి అడిగాను నేనేమన్నా? అంతేనండి, లేదు, నాకు సరిపడిపోయింది. ఇంతకు ముందు మీకు సరిపడింది ఎట్టా, మిథ్య అనే పదానికి మధ్య రాసుకున్నారు మీరు. అవును, మీరు చెప్పిందేనండి. అవును, అవునండి. అది ఓహో జనన మరణాలు రెండు కలిపి మిథ్య అని మీకు సరిపడిపోయింది. మనకు ఎవరినో వచ్చి సరి చేశారు, అక్కడ ఎవరైనా వచ్చారా మనకు? లేదండి. అది గురు సూచన చేసే వాళ్ళు గురువు అండి. అది పక్కన పెట్టి ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తాడంట, మీరు ఇప్పుడు ఎవరు మీ గురువు అంటే ఆయన చెప్పినాడు, మా అమ్మాయి గురువు అండి, నేను గురుపుత్రుడినేనండి ఆల్రెడీ, మరి మీకు దీనికి వివరంగా చెప్పండి అని అడిగితే ఆయన చెప్తాడండి, మీరు కొత్తగా సాధన చేయాలి, నా దగ్గర కొత్తగా మీరు మంత్రోపదేశం చేసుకోవాలి, నా దగ్గర బోధాధికారం తీసుకోవాలి, ఈ వంశవృక్షంలో మీ పేరు ఉండాలి. సీతాఫల మందులో బోర్డు వేసి పెట్టినారు కదా, శ్రీధర స్వామి నుంచి ఆ లైన్ లో మీ పేరు లేదు కదా, ఎవరు తీసుకు ఎవరో మాకు తెలీదు, మీరు ఖచ్చితంగా మా దగ్గర మీరు బోధ తీసుకుంటేనే మేము మీకు చెప్తామంటారండి. తీసుకుండేది ఏంది, అడిగింది ఏంది, సందేహం అడిగింది. జగద్గురువు కదా నువ్వు. గురువు అంటే అర్థం ఏంటంటే నేను పూజారి వెంకటేశ్వర అని కాదు కదండి. గురువు అంటే ప్రపంచాన్ని గురువుగా భావించే ప్రతి ఒక్కరు గురువే. సద్గురుమూర్తికి శిష్యుడుగా భావించే ప్రతి ఒక్కరు శిష్యుడే. గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ.
సందేహం తీర్చడం మాత్రం వాళ్ళ పని, అంతేగాని నువ్వు నాకు శిష్యుడు అవ్వాలి లేకపోతే నీకు ఎక్కదు బుర్రకి అట్లా చెప్తేటండి. ఇది మొదటి హాఫ్. సాధనలు చెప్పి శిష్యుల బాధలు పెట్టేటి గురుడు ఇట్టుంటాడని ఇంతసేపు చెప్పింది మీకు. సాధనలు చెప్పి శిష్యులను, నువ్వు ధృతం అక్కడ శిష్యులను అని అర్థం. ధృతము అంటే అక్కడ ఆ అక్షరం పెట్టకపోయినా అర్థం మారదండి. సాధనలు చెప్పి శిష్యులను బాధలు పెట్టేటి గురుని బాట వదిలే వాళ్ళ జోలికి పోబాకు, ఒకసారి వదిలే. ఏ బాధలు లేని ఈ బోధను, అక్కడ నీలో ఈ ఉంటది. అచల పరిపూర్ణ ప్రబోధలు, ఎలాంటి బాధలు అంతా ఏం లేవు నాయన, నీకే తేలిపోతుంది. చూడు, మధ్య రాసుకునింది మిథ్యగా నేను మీకు కరెక్షన్ చేసినానని నాకు తెలుసా? నేను ఊరికే నేనేదో అంటే నాకు ఎవరైతే సరి చేస్తున్నారో మీకు ఆయనే సరి చేస్తున్నారు, అవునా కాదు? చూడండి, మన ఇద్దరిని నడిపిస్తాడేది ఒక్క ఆయనే, సద్గురు, అకర్త, అభోక్త, అంతటా నిండి ఉన్నాడు. ఆయనలో చావు పుట్టుకలు తెలుస్తున్నాయి గాని ఆయనకు చావు పుట్టుకలు లేదు. అది ఆ ఆట కదా శివ అనే దాంట్లో అర్థం. అది ఆయనకు చావు పుట్టుకలు లేవు, ఆయనలో చావు పుట్టుకలు తెలుస్తున్నాయి. తెలుసుకునేవాడు లేదని తెలుసుకుంటున్న వాడికే తెలిస్తే వాడు లేనెరుకగా జీవితాంతం తాను నేర్చుకున్నటువంటి ప్రబోధ ఎవరైనా అడిగితే చెప్తాడు తప్ప నేను గురువని వాడు ప్రకటించడు, నేను శిష్యుడని వాడు చెప్పడు, ఎవరిని పోయి సందేహం అడగడు కొత్తగా. ఇంకా అది స్థితి, అది ఆట ఆడేవాడిదే అంతే. రాసుకోండి ఇప్పుడు, బాగా మీకు రాసుకోండి. ఆట ఆడేవాడిదే చెప్పారు కదా, దాని కిందనే ఆట ఆడించేవాడు, ఆట ఆడేవాడిదే. ఓకే, ఆట ఆడేవాడు ఆడించేవాడు ఒక్కడే, అది కూడా రాయండి. ఆడించేవాడు ఆడేవాడు, ఇది గురు సూచన. ఇది అదేలేండి, ఆడేవాడు అంతేలేండి. ఆట ఆడించేవాడు ఒక్కడే. కల్లో కలగంటా ఉండేది, కల్లో వస్తువులు నిజమని భావిస్తా ఉండేది కలగనేవాడే, ఇది అర్థం ఆడ. మళ్ళీ ఇప్పుడు దానికి ఎదురుగా అదే ఇప్పుడు కొంచెం అంటే రెండో వాక్యం మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా తెలుస్తుంది కదా. అది చెప్తాను చూడండి. ఆట ఆడేవాడు, ఫస్ట్ వాక్యం అని చెప్పండి. ఆట ఆడేవాడిదే. అట్టారండి. దాని ఎదురుగానే కళ కలగనేవాడిదే అని రాయండి. కళ కలగనేవాడిదే. అవునండి, మీకు సరిపోయిందా? అవునండి, కళ కలగనేవాడిదే కదా. దాని కింద కళను కలగనేవాడు కళను అనుభవించేవాడు ఒక్కడే అని రాయండి. సరిపోయింది. కళ కనేవాడు అనుభవించేవాడు ఒక్కడే అని రాయండి. క్లియర్. అంటే ఈ ఒక్కడే అనేది రెండో నేను. అవునండి. ఆట ఆడేవాడు అది పైన ఏం రాసాం మనం? అది ఆట ఆడేవాడిదే, కళ కనేవాడిదే, కళ కనేవాడు అనుభవించేవాడు ఒకడే. అది రెండో వాక్యం. అది ఇప్పుడు మీకు అదే మూడో నేను రెండో నేనుల మధ్య సమన్వయం మనం చేసుకోవాలి. అదేలేండి, అది గురు ప్రభావము, గురు ప్రభావ వర్ణనము అంటారు దీన్ని గురుగీతలో. అదేనండి. ఇప్పుడు మనకు గురువు ప్రత్యేకంగా వచ్చి చెప్పడండి, నాకు మీలో నుంచి సూచన చేస్తుంటాడండి, నాలోని మీకు సూచన చేస్తాడండి. కృష్ణార్జునులు ఇద్దరు ఒక కాలానికి చెందినవారు, కానీ కృష్ణ పరమాత్మ అంటున్నాం. అవును. అప్పుడు ఆయనే చెప్తాడు కదా నీకు, ఆ పాండవులలో అర్జునుడు నేనే, మునులలో వ్యాసుడు నేనే, యాదవులలో కృష్ణుడు నేనే, జ్ఞానయజ్ఞంలో కావూరు నాగేశ్వర ప్రసాద్ నేనే. ఇప్పుడు ఆ నేను దేనికి సంబంధించింది చెప్పండి? ఇప్పుడు చూసుకోండి, పరమాత్మకు సంబంధించింది. ఏమండి? ఎస్. మీరు ఇది బాగుందండి. అటుగా అది నేను చెప్పిన పదం నాకే అప్పు చెప్తారు. పరమాత్మకు సంబంధించింది అని అందరూ చెప్తారు, అది నేను చెప్పిందే కాబట్టి. మొదటి నేనుకు సంబంధించింది అని అర్థం కావాలి మనకు.
అది పరిపూర్ణానికి సంబంధించినటువంటి నేరుగా నీళ్ళకి సంబంధించినటువంటి. ఓకే, అప్పుడే కదా అది కామన్ అవుతుంది. ఆ పరిపూర్ణం అందరిదే కొందరిదే హెడ్డింగ్ పెట్టాను చూడండి చిన్న గ్రంథంలో. అవునండి. పరిపూర్ణం అందరిదే కొందరిదే అందరిది. మరి అందరిదే అన్నప్పుడు నేను కొంతమందికి ఎట్లా మనిషి అవుతా, కొంతమందికి ఎట్లా పరిమితం అవుతాను? పరిపూర్ణ అందరి సొత్తు, ఎవరి సొత్తు కాదు అది. అలాంటప్పుడు ఇప్పుడు పాండవానాం ధనుంజయ మునీనామప్యహం వ్యాస కవీనాముశన కవి, కవులలో శుక్రాచార్యుడు నేనే, అక్షరాల్లో ఓంకారం నేనే. ఇప్పుడు చూసుకోండి, కలడు కలండనడి వాడు కలడో లేడో, ఇది నాగేశ్వర ప్రసాద్ గారి ప్రశ్న. ఏమండి అక్కడ చూసుకోండి, భాగవతం 18 పరిపూర్ణం ఉంది ఉంది అంటారు, ఉందా లేదా అని ప్రశ్న, మనకు శిష్యుని ప్రశ్న. అదే చూడండి, కలడు అంబోధి, కలడు గాలి, కలడు ఓంకారం అంటాడు ప్రహ్లాదుడు, గురువు ఆయన. ప్రహ్లాదుడు మన గురువు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా భూమిలో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఆకాశానికి అతీతంగా కూడా ఉన్నాడు. అది ఇప్పుడు సూచన. అన్నిట్లో కూడా అన్నిటికీ అతీతంగా ఉండేవాడు ఆయన, నేను కాదు, నేను ఆయనే. సూచన అంతే అది. మా ఏకం శరణం రజ, ఒక్కడిని ఆయన, నన్ను శరణ కోరండి. పూజారి వెంకటేశం పక్కన పెట్టండి. పూజారి వెంకటేశం అందులో చెప్తా ఉండే అబద్ధపు గుర్తు ఆ రెంటికి సంబంధం లేదయ్యా, మీరు వింటా ఉండేది. నీకు కూడా సంబంధం లేదయ్యా, నువ్వు పరిపూర్ణుడు. ఇట్లా ఇది సూచన. సాధనలు చెప్పి శిష్యులు బాధలు పెట్టే గురువుల్ని బాట పక్కన వదిలి, అంటే మీ మార్గాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ప్రవృత్తి నివృత్తులు అంటే అర్థం చేసి తెలుసుకున్నాం కదా మనం. అవునండి. ఏ బాధలు లేని ఇంత స్పష్టమైన ఈ బోధను సాధుల సేవించి వినండి, అసాధువుల్ని సేవించబాకండి. అంటే సాధువులు అసాధువులు మనకు ఎలా తెలిసేది అంటే, ఆటోమేటిక్ గా సమయం వచ్చినప్పుడు సహజంగా తెలిసిపోతారు మీకు. కాబట్టి సాధువుల్ని సేవించి విను, సద్గుణశాలి సద్గుణశాలి. తికమక పెట్టేటువంటి మాయా గురువుల్ని నమ్మబోకండి అనేది ఈరోజు కృష్ణ ప్రభువుల సందేశం. సాధనలు చెప్పి శిష్యుల్ని బాధలు పెట్టేటువంటి బాధ గురువుల్ని పక్కన పెట్టి బోధ గురువును చేరి అతనిలో ఉండేటువంటి ఆ యొక్క సూచనను గ్రహించి ధరించండి అని కృష్ణ ప్రభువుల సూచన. అంతేనండి, అంతే క్లియర్. ఆయన్ని బోధలకెల్లా గురువు అంటాం ఆయన. ఆ విషయం మనం 160వ కందపద్యంలో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఈరోజు మనం రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ధృతి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కొత్త పదం అండి, భగవద్గీతలో ఇంతవరకు ఈ పదం వాడలేదు. ధైర్యం. ధైర్యం అంటాం, అది ధైర్యం అంటాం. ధైర్యం ధృతి ఎందుకన్నారు? అది ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఈరోజు క్లాస్ లో. ధైర్యం అంటే నీకు ధైర్యం ఉందా లేదా అంటాం, ఆ ధైర్యం కాదు అది. ఆ ధైర్యం అంటే ఏందో ఆ సూచన వస్తుంది వినండి. మనకి నిన్న బుద్ధి 3 రకాలు పూర్తయిందండి, అవునా కాదా? అయిందా లేదా? అవునండి, అవును గురుగారు. బుద్ధి 3 రకాలు. ఇది సాత్విక బుద్ధి, తామస రాజస బుద్ధి. నిన్న తామస బుద్ధి కంప్లీట్ అయింది. అవును. మరి ఇప్పుడు ధృతికి గల త్రివిధముల స్వరూపములు వివరంగా మనకు సద్గురువు చెప్పబోతున్నారండి. జాగ్రత్తగా వినమంటున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఒకటి ఎంత శ్రద్ధగా వింటే ఎవరెవరికి అంత శ్రద్ధగా అంత స్పష్టంగా బోధపడుతుంది. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, ధృత్యా యయా ధారయతే, ధృత్యా యయా ధారయతే, మనః ప్రాణేంద్రియ క్రియాః, మనః ప్రాణ ఇంద్రియ క్రియాః, యోగేన అవ్యభిచారిణ్యా, యోగేన అవ్యభిచారిణ్యా, ధృతిః సా పార్థ సాత్వికీ, ధృతిః సా పార్థ సాత్వికీ. గత 17 అధ్యాయాల్లో ఉండేటటువంటి సారాంశం మొత్తాన్ని తీసుకొని వచ్చి ఈ 33వ శ్లోకంలో పెట్టినట్టు మనకు తెలుస్తాం. ఎందుకంటే ఈ ధారణ, మనసు, ప్రాణము, ఇంద్రియ క్రియాలు ఇవన్నీ కూడా మనకు ధ్యాన యోగంలోను జ్ఞాన యోగంలోనూ వచ్చాయి.
అవ్యభిచారిణి పదం కూడా చాలా సార్లు వచ్చింది. అవునండి. మాం చేయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. గుణత్రయ విభాగ యోగం చివర 26వ శ్లోకం. అవ్యభిచారి పద్యానికి పదానికి అక్కడ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చంచలం కానిది అవ్యభిచార భక్తి. వ్యభిచారం అంటే చంచలం. కొంతమంది గురువులు సూచన చేసినట్టు చెప్పారు మనకి. నెల్లూరు ప్రాంతంలో ఒక ఆమెకు బోధిస్తూ ఆ గురువు గారు ఏమ్మా వ్యభిచారం చేస్తావన్నాడంట. అయ్యో గురువు గారు అంత మాట అన్నారు ఏమని తిరిగి చూసుకుంటే, వ్యభిచారం అంటే మీరు సద్గురువు దగ్గర మాట్లాడుతూ ఇంకెక్కడో ఆలోచించడమే వ్యభిచారం అన్నాడంటే. వ్యభిచారం అంటే ఆలోచనలో ఏమంటారు, ఆలోచనలో ఉండేటటువంటి ఒక చలనం. శ్రద్ధగా ఏకాగ్రతగా గురువు చెప్పేది వినకుండా మీ గుడుపు నాగేశ్వరరావు గారు 33వ శ్లోకం పెట్టుకోండి, 18వ అధ్యాయం శ్లోకం నెంబర్ 33. జ్ఞానేశ్వరిలోనే పెట్టండి లేదా భగవద్గీతలోనే పెట్టుకోండి, మీ ఇష్టం. 18వ అధ్యాయం శ్లోకం నెంబర్ 33 డిస్ప్లే చేసుకోండి. 33 ఇదే. ఇక్కడ చూడండి, వ్యభిచారి అవ్యభిచారి. కాబట్టి చెప్పాను చూడండి, వ్యభిచారము అంటే మనసు యొక్క చలనమే వ్యభిచారం. చరించుట అంటే మనసు ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది, ఒక్క సద్గురువు మీద ప్రయాణిస్తేనే అవ్యభిచారం, లేకపోతే వ్యభిచారమే. కాబట్టి వ్యభిచారం అంటే మనసు పలు రకాలుగా ఆలోచించుట అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ధృతి అంటే కూడా మనసు ఆలోచన విధానము. మనసు ఆలోచన విధానంలో ఏకాగ్రతను ధృతి అంటారు. నాకు అది ఇంతవరకు రాలే ఆన్సర్, ఇప్పుడు వచ్చింది. ఆలోచన విధానంలో ఉండేటువంటి ఏకాగ్రతను ధృతి అంటారు. బాగుందండి, ఆలోచన విధానంలో ఏకాగ్రత. ఓకే, ఆ ఏకాగ్రత ఎటువైపు వెళ్తుందో అతని ధృతి అలా ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు చూడండి. బుద్ధి కర్మానుసారిణి అని అర్థం ఇక్కడ ధృతి అనే పదానికి. చూడండి, పార్థ అంటే భూమి వికారంతోనే గుర్తిరుగుతున్నటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు గమనించండి. ఇక్కడ కూడా రెండో పదం యయా అని ఉంది. యయా అంటే ఏ బుద్ధి అయితే అని అర్థం, ఏ బుద్ధిలో అయితే అని అర్థం. ఇక్కడ ఫస్ట్ మీకు ఎక్కడ వచ్చింది యయా అంటే 31వ దాంట్లో యయా ధర్మం అధర్మంచ, అక్కడ రాజసంలో యయా వచ్చింది. రాజస బుద్ధిలో యయా పదం ఉపయోగించాను. రాజస బుద్ధి ఎట్టుంటుందో చెప్పేదానికి యయా అంటే ఏ బుద్ధి అయితే అని అర్థం. ఇక్కడ యయా అంటే ఏ బుద్ధిలోనైతే అని అర్థం. తేడా ఉంది, పదాలవే. యయా ధర్మం అధర్మం చ అంటే ఏ బుద్ధి అయితే చలనం కలిగి ఉందో అని అర్థం అక్కడ. ఇక్కడ యయా అంటే ఏ బుద్ధిలోనైతే చలనము లేదో అని అర్థం. చూడ, అదే అక్షరాలకి ఇది నేను చెప్పలేనండి, ఇది సద్గురు మనకు సూచన చేస్తుండేటివేనండి. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్, ఏ బుద్ధిలోనైతే అవ్యభిచార బుద్ధి ఉంటుందో చూడండి, అంటే బుద్ధిలో బుద్ధిని ధృతి అంటారు. అంటే బుద్ధిలో జరిగేటటువంటి ఆ యొక్క పూర్వజన్మ సంస్కారాల వాసననే ధృతి అంటారు. బాగా గమనించండి, ఇది నాకు కూడా తెలియదండి ఇవన్నీ. ఏ పూర్వజన్మ సంస్కారాల బుద్ధి అయితే అతన్ని ప్లే చేస్తుందో అదే ధృతి, అది ధృతి. ఇక్కడ చూడండి, అవ్యభిచారిణ్య అనే పదానికి మనకు క్లారిటీ ఇచ్చారు ముందే కూడా. ఆయన అది తీసుకుని వస్తున్నాడు. అవ్యభిచారం అంటే పదం ఆడు ఉంది చూడండి, అక్కడ కూడా ఉంది చూడండి, భక్తి యోగంలో కూడా ఉందంట ఆ పదం. ఎట్లా ఆయన నేను శ్లోకం నెంబర్ చెప్పలేదే నేను.
నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి అంటే 20 సుగుణాల్లో పట్టేశాడు. పరిపూర్ణ దర్శినిలో అదే అండి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఆడ పట్టుకున్నాడు. చెప్పాను చాలా సార్లు వచ్చింది ఈ పదం అని చెప్పాను కదా. అదే ఇక్కడే కాదండి, ఇది ఇంపార్టెంట్, భగవద్గీతలో చాలా ముఖ్యమైన పార్ట్ ఇది అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. అంటే మైచ అనన్య యోగేన అవ్యభిచారము అంటే అనన్య భక్తి అని మనకు తెలియజేస్తున్నాడు తిరుపూర్ నాగేశ్వరరావు. భక్తి మామూలు భక్తి కాదు, ఇది అవ్యభిచార భక్తి అన్నాడు ఆయన. అవ్యభిచార భక్తి అయినా అనన్య భక్తి అయినా ఒకటేననే విషయాన్ని మనకు భక్తి యోగంలో కూడా తెలియజేశారు. ఇదే భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఇది మనకు విశ్వరూప దర్శనంలో 54వ శ్లోకంలో చెప్పారు. అంటే అవ్యభిచార భక్తి అంటే అనన్య భక్తి అని కుడుపూడి నాగేశ్వరరావు గారు మనకు తెలియజేస్తున్నారు. ఆయన జీర్ణమైంది అది. కాబట్టి ఈ యొక్క భక్తి అనన్య భక్తిని అవ్యభిచారం అంటారు అని ఆయన ఇప్పుడు మనకు తెలియజేయడం. వచ్చేయండి మళ్ళీ 18వ అధ్యాయం 33వ శ్లోకం దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు దీనికి నిర్వచనం చెప్తున్నారండి గురువు గారు. ఇక్కడ అన్ని చోట్ల వ్యభిచారం పదం వాడి అవ్యభిచారం అంటే ఇదే అని గుణత్రయ విభాగంలో చెప్పారు, భక్తి యోగంలో చెప్పారు, విశ్వరూప దర్శన యోగంలో చెప్పారు, చివరిగా గుణత్రయ విభాగంలో కూడా చెప్పారు. 4 చోట్ల వాడినటువంటి ఈ ఉద్దేశాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నో చోట్ల వాడి ఇక్కడ కూడా చెప్తున్నారంటే దీని అర్థం ఏంటంటే అచల పరిపూర్ణ ఏకత్వం పైన తప్ప ఇతర సాంసారిక విషయములందు ఆసక్తుడైతే వ్యభిచారి. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి శబ్దస్పర్శ రూపరసగంధములలో ఏ విషయానికి అడిక్ట్ అయినప్పటికీ వ్యభిచారి. వ్యభిచారం అంటే ఇదే. అందుకేనేమో ఆ నెల్లూరు ప్రాంతంలో గురుమాతని బోధ ఏకాగ్రంగా వింటున్నారంట ఆవిడ. సద్గురు అచల గురువు ఏదో ఆయన పేరు కూడా పువ్వాడ సత్యానంద స్వామి ఏదో చెప్పారు. ఆ గురువు గారు ఆమెను ఏమంటారంట అంటే, ఏమ్మా వ్యభిచారం చేస్తాడు, నేను మాట్లాడుతా ఉంటే నేను బోధిస్తా ఉంటే నువ్వు వ్యభిచారం చేస్తే అంటాడంట. అదేంది వ్యభిచారం అంటే అనేసి ఆమె, కాదమ్మా తప్పుగా అర్థం చేసుకోబోకండి నాయన, వ్యభిచారం అంటే చూడు ఇతర సంసార విషయాల్లో ఆసక్తిగా ఉండడమే వ్యభిచారం. అంటే సంసార విషయాల పట్ల ఆసక్తి వద్దా అంటే సంసార విషయాలు నీ వల్ల చక్కగా జరుగుతూ అనాసక్తుడవై కర్మలు ఆచరించుటే అవ్యభిచారం. సంసారం పైన దృష్టి పెట్టు, ఫలితం పైన దృష్టి ఉన్నప్పుడే నీకు కర్తృత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఈ అర్థం ఏంటంటే ఇట్టి దోషము లేకుండుటను అవ్యభిచారిణి ధారణాశక్తి అంటారు. ధారణాశక్తి ధృతి అంటే ఆ మనసు ఆలోచించేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి కారణమైనటువంటి శక్తి ధృతి అంటే ధారణ అంటే ధరించడం అండి. అది దీనికి వచ్చేసి పూర్వజన్మ సంస్కారములు ఏ విధంగా ఉంటే అటువంటి ధారణాశక్తి అతనికి ఉంటుంది అంతే. అతన్ని మనం బలవంతంగా మార్చలేము. పరిపూర్ణ బోధ అందరిదీనే, నిజమే. పరిపూర్ణ బోధ అందరిది అని చెప్పేసి అందరికి పోయి చెప్పలేము. అందరికి పోయి చెప్తే బుర్రకు ఎక్కుతుంది. అది ఎక్కదండి, ఇది నోటికి ఎవడుకోకళ్ళకి అంటే ఎంత పర్ఫెక్ట్. నోటికే కాదు, రైట్. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతానపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు వేలల్లో ఏ ఒక్కడికో, కశ్చిత్ అంటే ఒక్కడికే, ఒక్కడికే యతతి సిద్ధయే, ఈ ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయ్యి ఆ వినేటువంటి వాడు ఒక్కడే అనన్య భక్తుడు. వాడు అనన్య భక్తుడు, అవ్యభిచార భక్తుడు మాత్రమే ఈ ధృతి ఉండేటువంటి శ్లోకంలో తెలుస్తుంది.
వాడు ఎలా వింటాడంటే అవ్యభిచారిణి ధారణా శక్తితో వింటాడు. అవ్యభిచారిణి ధారణా శక్తి మాత్రమే సాత్విక ధృతి. కానీ ఈ ప్రాసెస్ లో శిష్యుడికి వచ్చే ప్రశ్న మరి అది చంచలం కాదంటారా? అందుకే కదా అవ్యభిచారి అని చెప్తున్నాను, అందుకే కదా శిష్యుడు వ్యభిచారి అని చెప్తాను. మరి ప్రశ్న రావడం తప్పు అంటారా? నేనే అన్నానండి. మరి చంచలం అంటున్నారుగా, కాదా? మీరే చెప్పండి. అదే మరి అది ఉండకుండా ఎలా ఉంటుంది గురుగారు? గురువు దగ్గర శిష్యుడికి ఆ చంచలత్వం ఉండకపోతే ఆ ప్రశ్న అడగలేడు. ఉండే ఎవరు వద్దన్నారు? ఉండే కాబట్టే కదా. అది ప్రశ్న అనడం ధృతి కాదంటారా? అది ఒక ఆలోచన మీద ఏకాగ్రతతో అడగటం అయినప్పుడు అది ఒక ధారణా శక్తిలో భాగంగా అడిగినప్పుడు అది చంచలం ఎలా అవుతుంది? చంచలం అవుతుందని మీరు, చంచలం లేకపోతే ప్రశ్న ఎలా వచ్చింది? అది దోషం అంటారా? దోషం అనలే నేను. శిష్యుడికి ఉండేటువంటి ధృతి సాత్విక ధృతియా కాదా చెక్ చేసుకోండి. అది సాత్విక ధృతి కాదు. ధృతులు 3 రకాలండి. సాత్విక ధృతి, రాజస ధృతి, తామస ధృతి 3 ఉన్నాయి. ఇంకా ఒకటి కూడా పూర్తిగా చెప్పలే. సాత్విక ధృతి అంటే అవ్యభిచార ఏకాగ్రమైనటువంటి ఒకే దాన్ని ఆలోచనలు సాత్విక ధృతి. సాత్విక ధృతి శిష్యుడికే ఉంటే గురువు కాడికి ఎందుకు పోతాడు? అవును, అది ధృతి అంటే ఏమో చెప్తున్నాను కానీ మీకు పూర్వజన్మ సంస్కార వాసనల చేత నాలో ఆలోచించబడుతున్నటువంటి ఆలోచనను ధృతి అంటారు. అవును గురుగారు. ఆ ధృతి సాత్వికంగా ఉండాలా, రాజసంగా ఉండాలా, తామసంగా ఉండాలా అని తెలుసుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆ 3 ధృతుల్లో తేడా తెలుసుకుంటే అప్పుడు మనం నాది ఏం ధృతి అని తెలుస్తుంది నాకు. కాబట్టి అవ్యభిచారిణ్య ధృతి అంటే చెప్పాను ఇప్పుడు. అవ్యభిచారిణ్య ధృతి అంటే సాత్విక ధృతి. ఏ ధారణ చేత అయితే మనిషి చంచల హృదయం లేకుండా ప్రశ్నిస్తున్నాడో, కేవలం జన్మరహిత జీవన విధానాన్ని గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాడో అతనిది సాత్విక ధృతి. సాత్విక ధృతి అతనిది. అతను సాధన ద్వారా ఏం చేస్తాడంటే మనః ప్రాణ ఇంద్రియ క్రియా త్రికరణ శుద్ధిగా ఒక విషయం గురించే ప్రశ్నించేవాడు. త్రికరణ శుద్ధిగా ఒక విషయం గురించే ప్రశ్నించేవాడు గురువుకి అత్యంత ఇష్టడు. అవును. అతని ధృతి అవ్యభిచార ధృతి. అంటే గురువాక్యం వెంటనే వచ్చేటటువంటి ధృతి మాత్రమే సాత్విక ధృతి. ప్రశ్నించడం తప్పనిలే నేను. మీరే చెప్పండి. వచ్చేవాడు ప్రశ్నిస్తూ పోయేటప్పుడు నాకు ఇక్కడి నుంచి ఎంత వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడంటే అది సాత్విక ధృతే? అది మళ్ళీ వస్తుంది. కాబట్టి ధృతి అనే పదానికి అర్థం తెలుసుకున్నాం మనం ఇప్పుడు. అందులో సాత్విక ధృతి ఎట్టుంటుందో మనకు జ్ఞానేశ్వరుడు చెప్తాడు కదా, మనకెందుకు తొందర? చూడండి, చలించని ధారణా శక్తి ఏదైతే ఉందో దాన్ని సాత్విక ధృతి అంటారు. ఈ ధృతితో ప్రశ్నించేటువంటి శిష్యుడు త్రికరణ శుద్ధిగా జన్మరహిత జీవన విధానాన్ని గురించి మాత్రమే ప్రశ్నిస్తాడు. ఆ శిష్యుడిది సాత్విక ధృతి. అది బాగుంది, క్లియర్. అది అది ఊరికే అదే నా పైత్యం, అంతేగాని కాల గురుగారు మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. నో డౌట్. జ్ఞానేశ్వరి ఏం చెప్తారు చూద్దాం. రైట్, చూడండి. అయ్యా జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. మనకి ఇంకా సమయం 22 నిమిషాలు ఉంది. ఈరోజు మనం మీకు సాత్విక ధృతి, అదేంటది ఇంకొకటి రాజస ధృతి, 2 ధృతులు కంప్లీట్ అవ్వాలి ఇవాళ. సూర్యోదయం అయినప్పుడు దొంగలతో పాటు అంధకారం కూడా వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ సూచన మీరు నేను ధృతి గురించి మాట్లాడుతుంటే సాత్విక ధృతి గురించి ఆలోచిస్తున్నారు. చూడండి, మీకు సూచన పూర్తి అవడంతో పాటు అక్కడ దొంగ ఎవరు తెలిసాడా?
నేనేనండి. ఉమ్, చీకట్లో దొంగిలించేదానికి దొంగలు వచ్చారు. ఉమ్, తెల్లారినాక చీకటి, దొంగలతో పాటు చీకటి కూడా ఉండదు. ఉండదు. మాయలో ప్రశ్నించేదానికి నేను వచ్చా మీ దగ్గరికి. ఉమ్, నాలో సందేహం తొలగిపోతానే తొలగిన వాడు కూడా ఉండడు. తొలగిన వాడు ఉంటాడు కదా గురుగారు. ఉండడు. మరి తొలగింది ఎవరికి? మరి అది మళ్ళీ సందేహం తొలగిన వాడు లేకపోతే సందేహం తొలగింది ఎవరికి? నిన్నంతా చెప్పిన, మళ్ళీ రాసుకోండి. ఆ, మళ్ళీ చెప్తాను. కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఆ, పెళ్లి చేసుకోవాలనేవాడు ఉండేవాడు ఒకప్పుడు. అవును. ఇప్పుడు లేడు. అట్లా ఓకే. అది ఓకే. ఇప్పుడు ఓకే అంటారు కొంచెం తర్వాత. ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను సూచన చేశాను మీకు, సాత్విక ధృతికి సూచన చేశాను. సో ఆలోచనలు అతనిలో లేకుండా పోయింది కానీ అతను లేకుండా పోలేదు. ఓకే. అదే వచ్చింది. ఇప్పుడు నేను ఉపమానం ఉపదేశం కాదండి. లేదండి. ఆయన ఇప్పుడు ఏం క్లారిటీ ఇస్తున్నారు ఈరోజు మీరు. జ్ఞానయజ్ఞంలో విజృంభణ చేశారు. శుభం. ఎట్ట మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు నేను చేసుకునే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఇప్పుడు లేదు, కానీ ఆ ఆలోచన కలిగిన వాడైతే ఉన్నాడు. లేదు, మీకు నేను విభేదిస్తున్నాను. లేదండి, ఆలోచన అయితే లేదు, ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు అని చెప్పారు కదా. అయితే పిల్లని చూసి పెళ్లి చేయమంటారా? ఉన్నాడు అన్నారు కదా, చేసుకోండి. ఆలోచన లేదు కదా గురుగారు. అవునండి, ఆలోచన లేదు. ఆ ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు అని మీరు చెప్పారు కదా. ఇప్పుడు నాకు ఉన్నాడు, ఆలోచన రహితంగా ఆలోచన తీసివేసి ఉన్నాడు. అది అట్ట చెప్పాలి మీరు దాన్ని. అట్ట చెప్పకుండా అదేనండి. మరి ఇప్పుడు మీరే నాకు ఎలా బోధించారు చెప్పేదే. గురుగారు విషయం అవగాహన అయిపోయింది, చెప్పడం రాలేదు. నాకు కూడా పరిస్థితి కూడా అదే. లేదు, నాది ఎక్కడ లోపం ఉంది గురుగారు. ఓకే, చెప్పండి. అయ్యో, మీకు లోపం ఉంది అనుకోవడమే పెద్ద లోపం. మళ్ళీ చూడండి, పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఒకప్పుడు మీకు ఉండేది. ఓహో, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా దాంట్లోనే. పోనీ పెళ్లి చేసుకోవాలనే తీవ్రమైన ఆలోచన మీకు ఉండినప్పుడు ఈ యొక్క రిటైర్డ్ అయినటువంటి మరి ఓ శ్రీమతిని ధర్మపత్నిగా స్వీకరించి బిడ్డలు కని మనవడం స్థాయిలో ఈ అనుభవం మీకు అప్పుడుందా? యాడికి పోయింది చెప్పాలి, మీరే చెప్పాలి. నాకు తెలియదు, మీరే చెప్పండి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. లే, కన్ఫ్యూజన్ లాగా ఉంది. మీకు కన్ఫ్యూజన్ లేదయ్యా గురుగారు. గమనించండి, మీకు పెళ్లి చేసుకొని బిడ్డను గని మనవల్ని మనవరాలని కన్నటువంటి ఈ యొక్క నిత్య తృప్తి, పెళ్లి పట్ల పూర్తి విరక్తి ఉంది మీకు ఇప్పుడు. ఇది అప్పుడుండేదా? లేదు. అదే నేను కూడా చెప్పేది. పెళ్లి చేసుకోవాలి అని ఇప్పుడు మీకు ఇంత క్లియర్ గా చెప్పేస్తా. పెళ్లి చేసుకోవాలనే నాగేశ్వర ప్రసాద్ మరణించాడు. పెళ్లి అవసరం లేదనే నాగేశ్వర ప్రసాదే ఇప్పుడు జీవించున్నాడు. క్లియరా? చూసుకోండి, కరెక్టా చూసుకోండి. అంతేనండి, రీప్లేస్ అయింది. అది రీప్లేస్ అయింది అంతే. మీరు వదిలేట్టుగా లేరే, నాకు అర్థం కాదు. చూడండి, రీప్లేస్ అవ్వడం కాదండి, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగిన నాగేశ్వర ప్రసాద్ మరణించాడు. ఆలోచన కలిగిన వాడు లేడు, ఆలోచన మార్చుకున్నవాడు ఇప్పుడు ఉన్నాడు. అదే చెప్పేది, దృష్టికోణం మారడమే పరిపూర్ణ ప్రబోధ. అది ఓకే, మీరు చెప్పిన పాయింట్ అది. అదేలేండి, దృష్టికోణం మారడమే మరణిస్తాం. అంతే కదా? అంతే, దృష్టికోణం మారినప్పుడల్లా ఇటు మరణించినట్లు లెక్క. అన్నిసార్లు మరణించేది లేడు, అది ఉదాహరణ మాత్రమే. సరే, మరో ఉదాహరణ తెస్తాను, మీకు పక్క వేరే చెప్తాను. పాలు పెరుగు రెండు వస్తువులు లెక్క, కానీ ఏ పాలైతే పెరుగు కావాలనో ఆ పాలే పెరుగైంది. పెరుగైపోయిన తర్వాత
పాలు పెరుగు అనే రెండు ఆలోచనలు కలిగింది లేదా ఇప్పుడు ఉండదు. ఉండదు. 1 లీటర్ పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేయాలండి. ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. అవును. పాలు పెరుగు అయిపోయిన తర్వాత పాలు మరణించింది, పెరుగు ఉంది. పాలే పెరుగుగా ఉంది, పాలు మరణించింది అనే మాట నేను ఎందుకు వాడాను తెలుసా? దీనికి పాలు అనే పదం సూట్ అవ్వదు, ఇంకా సూట్ కాదు. అంతేలేండి, అంతే. మరి అట్లా లెక్క అది అంతే, తీసుకోవాల్సిన భావం అంతేలేండి. అది ఇట్లా మీరే తీసుకోవాలి తప్ప అంతే. ఇంకా మరి పాలు లేదు దీంట్లో నుంచి పాలు ఎప్పుడైనా వస్తుంది? ఇంకా లేదు, ఖచ్చితంగా అంతే. అది సో ఆలోచన మరణించింది. అది కాలం మరణించింది. కాలంలో మరణం కలుగుతా ఉన్నట్టు తెలుస్తుంది. కాలమే మరణించింది. మీకు కాలాతీతుడు, మీరు ఎందుకు మరి ఇబ్బంది పడుతుంది? అట్ట చెప్పే సూచన అంతే. అంతేలేండి, అంతే. సూర్యోదయం అయినప్పుడు దొంగలతో పాటు అంధకారం కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది అంటే ఎక్కడికి? నేను క్వశ్చన్ వేస్తాను అనుకో. అది ఎప్పుడు లేదయ్యా. అది రాజాజ్ఞ వలన అనుచిత వ్యవహారములన్నీ ఆగిపోతాయి. గురువు అంత రాజాజ్ఞ అంటే సద్గురువుని మనం అల్టిమేట్ సృష్టికి అతీతుడుగా ఎప్పుడైతే భావిస్తాడో వీడు కూడా అట్లా అవుతాడండి. అది తెలిసిపోతుంది. గాలి తీవ్రంగా వీస్తే మేఘాలు కనపడదు, ఇంక అంతే. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోయినాయి, అంతా ఏంటి ఆకాశంలోనే ఉన్నట్టు తెలిసినాయి, మళ్ళీ కనపడలేదు, అంతే. అది ఉరుములు కూడా ఆగిపోతాయి, అంతే. అది బాగుందండి. మేఘాలు ఆకాశంలో ఉండగా కనిపిస్తుంది, అంతే. దర్శనం కనిపించట్లేదు కదా, అట్టు కాదు. అది చూసేవాడు కనపడలేదండి. చూసేవాడు కనపడకూడదండి. నాగేశ్వర ప్రసాద్ ఉండకూడదు, ఇంకాడ పరిపూర్ణుడే ఉన్నాడు. మరికొన్ని ఉదాహరణలు అలాగే ఉన్నాయి. అయితే ఆ స్థాయికి మనకు సద్గురువు చెప్తాడు. సద్గురువు పూజారి వెంకటేశ్వరంలో వచ్చి పలుకుతాడు, చూడండి. అగస్తీశ్వర ముని దర్శనమగుతుకోవడనే టక్కన మీకు గుర్తు రావాలి. సముద్రానికి భయం పుట్టుకోవాలి. ఊరికి పురాణాన్ని ఉదాహరణించారు, అంతేనంట. అగస్తీశ్వరుడు ఏం చేశాడంట? సముద్రం మొత్తం తాగేశాడంట అని ఉంది కదా. అవునండి. అంటే జనన మరణాలకు సంబంధించినటువంటి ఆ సంస్కారం ఇంకా నీకు లేదు, అంతే. అది అగస్తీశ్వరుని ఋషి దర్శనమగుడు తోడనే సముద్రం భయభీతమైన నిశ్శబ్దమైపోయింది. అంతేకాదు గురువు, చక్కగా ఉందండి. అంటే మరణించిన మనిషికి సముద్రం ఏంటి, దాంట్లో మునిగిపోవడం ఏంటి, సావడం ఏంటి, చచ్చిపోయినట్టు అది అంటే అతనిలో వేపిన గింజ మొలకెత్తని రీతిన జనన మరణాలకు సంబంధించినటువంటి సంస్కారం నశించి ఉన్నటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. అందులో ఆ యొక్క ఆలోచన విధానాన్ని ధృతి అంటున్నారు. అది ఏం ధృతి? సాత్విక ధృతి మాత్రం ఇట్లుంటది. అది సాత్విక ధృతి అంటే ఖచ్చితంగా అది అచల పరిపూర్ణ సూచన. గమనించండి, చంద్రుడు ఉదయించడం తోడనే ఆటోమేటిక్ గా కమలములు ముగిలించుకుంటాయి. ఈ పోలిక ఎంత బాగుంది చూసుకోండి. మామూలుగా సూర్యుడు వస్తే కమలం వికసించుకుంటుంది అంటా ఉంటారు. నో, ఒక మనసుతో కూడినటువంటి సద్గురువు దర్శనమైన వెంటనే అది కమలమైన ముడుచుకోవాల్సింది. చూడు, ఎందుకంటే కమలం అనేది తామర పువ్వు అండి. తామర పువ్వు ఎందుకు ముడుచుకుంటారు చెప్పండి? అట్లా పోల్చాడు. తామర పువ్వు సూర్యుడు వస్తే విచ్చుకుంటది, చంద్రుడు వస్తే ముడుచుకుంటది. అవునండి. అదే కమలము, కలువ పువ్వు చంద్రుడు వస్తే విచ్చుకునేస్తుంది, చంద్రుడు వస్తే విచ్చుకుంటది, సూర్యుడు వస్తే ముడుచుకుంటది. అది ఇప్పుడు పువ్వుకు సమస్య కాదు ఇక్కడ విషయం, పువ్వు సమస్య కాదు ఇది. అవునండి, అవునండి. సద్గురుమూర్తి సూచనతోనే ఇతను ఇంకా జీవన ఏమంటారు, జనన మరణాల ఆట ఆగిపోతుంది వాడికి. చచ్చిన తర్వాత ఆగదు. బతికుండేటప్పుడు సద్గురుమూర్తి సూచనతో అది లేదు. దేహం మరణంతో అది మరణం కాదండి.
దేహం మరణంతో మళ్ళీ జననం ఉంటుంది. దేహంలో జనన మరణాలు రెండు, దేహంలో ఆ సంస్కారం కలిగి ఉంటుంది. కానీ దేహం జీవించి ఉండగానే సద్గురు సూచనతో మరి జనన మరణాలని జయించడం అంటే అర్థం ఏంటంటే, వేపిన గింజ మొలకెత్తన రీతిగా వాడు కనిపిస్తూ కూడా అతనికి జననం లేదని అతనికే నిర్ధారణ అయి ఉంటే అతనికి మరణం లేదు. ఇది సాత్విక ధృతి. ఉదాహరణ చూసుకోండి, మదించిన ఏనుగు ముందుకు సాగేదానికి పాదమును ఎత్తిపెట్టేటప్పుడు సింహము స్వయంగా గర్జిస్తూ దాని ఎదుటికి వచ్చినప్పటికీ కూడా ఆ ఏనుగు ఆ పాదము అలాగే ఆ సింహం పైన పెట్టును గాని నేలపైన పెట్టని విధమునా అంటాడు. ఈ ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు సరిపోదండి. వెంకటేశ్వర సరిపోడు, గురువు గారు వస్తారు చూడండి. ఏనుగు ఒక్కసారి పాదం పైకి ఎత్తింది అనుకో, నిజానికి ఏనుగుకి అంటే ఈ జీవుడిలో ఉండే అహంకారమే ఏనుగండి. ఈ ఏనుగుకి నిజంగా పాదం పైకి ఎత్తేసిన తర్వాత మదించిన ఏనుగు సింహమే వస్తే కూడా సరే, సింహం తలకాయ పైన ఈ కాలు పెట్టి తొక్కి అంత ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అదే నిజమైన సాత్విక ధృతి. నిజానికి సింహాన్ని చూస్తే ఏనుగుకి భయం, కానీ జీవించి ఉండేటప్పుడే ఆ ఏనుగు గాన అంటే ఈ జీవుడు గాన గురు సూచన అయితే సింహం తలకాయ పైన కాలు పెట్టి తొక్కేంత, సింహం చాలా చిన్నదండి, ఏనుగు చాలా పెద్దదండి. అవును, సహజంగానే అట్లా ఆ సింహం తలకాయ పైన కూడా కాలు పెట్టి తొక్కేంత, అదే నరసింహావతారంలో అదేనంట అంతర్యం. నరసింహావతారంలో అంతర్యం ఏంటంటే చెప్తానండి. నర అంటే నరునిలో, మానవుడిలో ఉండేటటువంటి సింహము అంటే హింసించేటటువంటి ప్రవృత్తి అండి. పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రవృత్తి, అనవసరమైన తన ప్రశ్నలతో గాని మాటతో గాని మనసుతో గాని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రవృత్తిని సింహం అంటాం. నరసింహావతారం అంటే నరునిలో ఉండే హింసించే స్వభావాన్ని రూపమైనటువంటి సద్గురుమూర్తి అవతారమే నరసింహావతారం అని భాగవతం సెమినార్ లో చర్చించబడింది. బాగుందండి. ఇక్కడ అదే విధంగా ఈ జీవించి ఉన్నప్పుడే వీడు సింహం నెత్తిని కాలు పెట్టగలడు అంటే కాలమే లేదని తెలిస్తేనే కదా అది సరిపోతుంది చూడండి. కాబట్టి నిత్య వర్తమానం వీడికి అలవాటైపోతుంది. చూడు, సింహము గర్జిస్తూ ఎదురుగా వచ్చినప్పటికీ గదించిన ఏనుగు కాలు పైకెత్తిందంటే ఆ సింహం పైన పెట్టి టక్కున తొక్కేటువంటి అంత నేర్పు ఈ సింహానికి జీవించి ఉండేటప్పుడే వచ్చేస్తుంది వీడికి. వీడు నరసింహుడే, మీరే నరసింహ అవతారం. అంతేగాని మీరే చెప్పండి, ఎక్కడైనా ఆ పురాణంలో రాసినట్లుగా ఎడన చూసినారా మీరు? మానవ దేహము సింహం తలక ఎడన ఉందా? దాని అర్థం ఇది అండి, సింబాలిజం. బాగుందండి. నరసింహావతారం అంటే అది నరులో ఉండే అహంకారాన్ని హరించేటటువంటి సింహం అన్నట్టు, అంటే అహంకార రూపంలో ఉన్న ఏనుగు రూపంలో ఉన్న సద్గురు. కాబట్టి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఆ సమయంలో ఇంద్రియాలు, విషయాలు, సంబంధాలు దాని అదే తెగిపోతుంది. ఇంకంతే, జనన మరణాలకు ఉండే లంకి తెగిపోతుంది అది. కాబట్టి వాయువు యొక్క ఊర్ధ్వ మార్గము మరియు అధో మార్గము రెండు అడ్డగించబడి నవ వాయువులు ఒక్క మూటగట్టి ప్రాణవాయువు మధ్యలో వెళ్ళిపోతుంది, సుషుమ్న నాటిలోకి వెళ్ళిపోతుంది. వాడి దృష్టికోణం మారిపోతుంది. ఆ సమయంలో చూడండి ఎంత క్లారిటీ ఉందో. రాజయోగి కాదు, హఠయోగం కూడా చేశారు కాబట్టి ఎంత మంచి సూచన చేశారు చూసారా. అతని సుషుమ్న నాడిలో ఇంకా జనన మరణాలు అనేటువంటి భ్రాంతి లేదు, ఇంకా లేదు. అది సాత్విక ధృతి. అప్పుడు బుద్ధి మనసుపై ఉంచి సంకల్ప వికల్పాలనే వస్త్రం తెర తీసేస్తాడు. ఇరుకను తెర తొలగించి తీసి తీరేవని ఇక్కడికి అంటాడు కృష్ణ ప్రభు కూడా. ఇప్పుడు దాన్ని నగ్నంగా ఉనర్చి పూర్తిగా నిశ్శబ్దంగా ఒకవైపు కూర్చునేస్తాడు అంతే. ఈ రీతిన ఆ శ్రేష్టమైన ధైర్యాన్ని ధృతి అంటారు, సాత్విక ధృతి అంటారు. మనసు, ప్రాణము, ఇంద్రియాలు తమ సమస్త వ్యాపారములు విడిచిపెట్టవలసి వచ్చును, కర్తృత్వరహిత కర్మాచరణ అదే జరుగును. అంతటా అన్ని కూడా నిర్లేప స్థితులు, దేనికి అంటుకోదు. ఇంకా యుక్తిని అనుసరించి ధ్యాన మందిరంలో అంటే హృదయ కోశంలో అదంతా కూడా శబ్దస్పర్శ రూప రసగంధ విషయాలకు అతీతం అయిపోతుంది. అదంతా మూసివేయబడుతుంది ఆ ధృతి, సాత్విక ధృతి. చక్కని ప్రవర్తన, కర్తృత్వరహిత కర్మాచరణ, అతనికి సాక్షాత్తు పరమాత్మే అపరోక్షమవుతాడు. అచల పరిపూర్ణం బట్టబయలుగా
అతి రహస్యమైంది బట్టబయలవుతుంది అతనికి. అటువంటి ధైర్యము ఎలాంటి లోభానికి తగులుకోకుండా, జనన మరణాల సంస్కారం అంటకుండా ఉండేటటువంటి ధైర్యము సద్గురు బోధ చేత అతనికి అలవడుతుంది. అతని సుషుమ్న నాడిలో ఇంకా భయం అనేది ఏమాత్రం ఉండదు. అట్టి ధైర్యాన్ని నిశ్చితంగా సాత్విక ధృతి అని తెలుసుకోండి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అని లక్ష్మీపతి అయినట్టు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు కావూరు నాగేశ్వర ప్రసాద్ కి నేరుగా తెలియజేస్తున్నాడు. సాత్విక ధృతి. ఓకే గురుగారు, అదే సాత్విక ధృతి. అదే గురుగారు, మీరని చెప్పి ఇంతకుముందు మీరు అడిగిన డౌట్ ఇక్కడ తీరుతుంది. నెక్స్ట్ రాజస ధృతి. అలా గురుగారు. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. ఇప్పుడు ఏయా ముందు పెడతాడు. అవును. ఏదైతే మీరు చంచలంగా ఉంటే అతని ధృతి వ్యభిచారి అతను ఏమన్నా అని అడిగారు కదా, అది ఇక్కడ వస్తుంది. యయాతు ధర్మ కామార్థాన్ యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి ధృతి సా పార్థ రాజసి. మీరన్నట్టు మనసు చంచలంగా ఉంటే శిష్యుడికి రాజస ధృతి అండి. మీరు అడిగింది అదే, మనసు చంచలంగా ఉంటేనే కదా క్వశ్చన్ వేస్తాడంటే. చంచలం రెండవది ఉంది అనుకున్నాడు కదా, అది చంచలం, అది వ్యభిచారం. వ్యభిచారము అనే పదానికి ఇక్కడ ఆలోచన విధానం అని చెప్పదగింది. శీలం అంటే ఆలోచన విధానం అండి, ఆలోచన విధానం. మీరు చూసుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు నేరుగా, మీకు ఎందుకంత ఇబ్బంది. ఏం చెప్తారు దీన్ని ప్రతిపదార్థం చూడండి. తూ చెప్పారు కాబట్టి దానికి వ్యతిరేకం ఇది, అచల పరిపూర్ణ భావాన్ని ఉండేటువంటి ఇది కాదు. కాదు పార్థ ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్. కానీ తూ అంటే కానీ, ఫలాకాంక్షి ఇదే వ్యభిచారం. ఫలాన్ని కాంక్షించడం వ్యభిచారమే. ఫలాకాంక్షి ఏ బుద్ధి అయితే ఫలితం మీద మిక్కిలి ఆసక్తి ఉంటుందో అటువంటి ధృతి ధర్మార్థ కామములను మాత్రమే కాంక్షిస్తుంది, అతనికి మోక్షం లేదు. చూసినారా? చూసుకోండి. కాబట్టి ఏ జీవుడైతే శరీరాన్ని ధరించి స్వర్గంలో ఈ సంసారమందు కూడా స్వర్గంలో అనేది ఒకటి ఉంది అంటాడు వాడు, వాడు రాజస ధృతి కలిగిన వాడు. ఫినిష్. ఇక్కడ ఫలితాలంతా నాకు సరిపోయింది, స్వర్గం కావాలంటాడు. శ్రీనే పుణ్య మధ్యలోకం విశంతి మనకు 9వ అధ్యాయంలో చెప్పలే. అంటే ఇప్పుడు ఈ లోకంలో సుఖం చాలా వాడికి, 36వ శ్లోకం నుంచి వస్తుంది. అపరిమితమైన సుఖం కావాలి వాడికి, అదేదో ఉందనుకుంటాడు వాడు. అది చూసుకోండి. ఇట్లా చూడండి, ఏ జీవుడైతే శరీరం ధరించి స్వర్గానికి ఈ సంసారం అందు కూడా ధర్మము అర్థము కామము మోక్షం పెట్టలేదు చూడండి. ధర్మము అర్థం ఈ మూడిటిపైనే ఉంటాడు వీడు. యథాస్థితం పొందిన వాడై వైభవంతో కూడి ఉంటాడో, ఏ ధైర్యం పైన అయితే సంకల్ప వికల్ప సాగరంలో ధర్మము అర్థము కామములనే ఓడను నింపుకుంటాడు. ధర్మాలు ఎక్కువ చేస్తాడు, దేనికి? కర్తృత్వరహితంగా కాదు, స్వర్గం కోసం, ఫలితం కోసం, స్వర్గంలోకి వెళ్ళి ఆనందపడాలని. కాబట్టి కర్మను మూలధనంగా అంగీకరిస్తాడు, కర్మనే ఆధారంగా చేసుకుంటాడు. కర్మ జడం అని వాడికి తెలియదు కాబట్టి జడచేతనుడు వాడు. జడచేతనుడు. సాత్విక ధృతి కలిగిన వాడు నిత్య చేతనుడు, అతను పరిపూర్ణుడు. అది ఏ ధైర్య సహాయం చేత అయితే ఆ మూలధనము 4 రెట్లుగా వృద్ధి చేసేదానికి కఠోర శ్రమ చేస్తాడు వాడు. ఆయన వాడి ధృతిని రాజస ధృతి అంటారయ్యా. ఇంకా 3వది తామస ధృతి అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఈరోజు సాత్విక ధృతి రాజస ధృతి పూర్తయిందండి. సాత్విక ధృతి అంటే గురువుతో ఏకీభావం అని అర్థమైంది. గురువుతో సాత్విక ధృతి అంటే గురువుతో ఏకీభావం. రాజస ధృతి అంటే గురువుకు వ్యతిరేక భావం. అది క్లియర్, పరస్పర వ్యతిరేకం, ఏం సందేహం లేదు. కాబట్టి తామస ధృతి అంటే ఎలా ఉంటుందో తర్వాత ఎపిసోడ్ 37లో చూద్దాం. అలా గురుగారు. లేనిది లేదు లేదు,
ఉన్నది లేకపోవుటలేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. ధారణ శక్తి యందు మనుజుడు ధ్యానయోగంబుతోను ప్రాణేంద్రియాక్రియలను మనసుతో ఏకాగ్రము చేయుచు అనన్య భక్తి, అవ్యభిచార భక్తి. ధారణ చేయు శక్తి సాత్విక ధృతి అని ఎందురయ్యా. ఇప్పుడు మీది సాత్విక ధృతి అని మీకే అర్థం కావాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రశ్నిస్తున్నప్పటికీ మీ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న యొక్క ఉద్దేశము ఇక్కడ చెప్పేవాడికి తెలిసిన సమాధానం కోసమే. అదే ఆలోచన విధానం అన్నారు కదా, ఆలోచన విధానం. కాబట్టి మీరు సాత్విక ధృతే, మీరు సాత్వికులే. కర్మ ఫలముల యందును మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామములను ధారణ చేయి ధృతి రాజసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి మంగళం. అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నమో వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నమో వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.